హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య కిచెన్. మీ లావణ్య అండి. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ ఫ్రై అండి. మీరు ఒకసారి ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. సింపులే కాదు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మరి లేట్ చేయకుండా గుత్తి వంకాయ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం. నేను 1/2 kg వంకాయ తీసుకున్నానండి. మనం గుత్తి వంకాయ కర్రీకి ఎలా అయితే 4 ఘాట్లు పెట్టుకుంటామో అదే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. లోపల ఏమన్నా పుచ్చు ఉన్నట్లయితే మనం ఇలా ఓపెన్ చేసి చూసుకోవచ్చండి. ఇలా 4 ఘాట్లు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో సాల్ట్ వాటర్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ముక్కలు అందులో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మనము స్టవ్ పైన గిన్నె పెట్టి ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు అందులో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. దీనిపైన మూత పెట్టి మధ్య మధ్య కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయ మెత్తబడిందండి. ఇప్పుడు మనం వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. మన స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడైన తర్వాత మనం అందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరి ఇవి తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ పల్లీలు, స్టఫింగ్ కోసం అండి ఇది. ఇలా వేడైన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్లో మనం ఒక 10 ఎండుమిర్చి తీసుకోవాలి. ఎండుమిర్చి కూడా కాస్త వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇవి చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీ గిన్నెలో తీసుకోవాలి. అందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్న తర్వాత మనం ఇందులో రుచికి సరిపడే సాల్ట్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ స్టఫింగ్ అంతా మనము ఇదివరకే వంకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా, ఇందులో స్టఫ్ చేయాలి. ఈ విధంగా స్టఫింగ్ చేసుకోవాలి. వంకాయలు ఇలా ఒక్కొక్కటి అన్నీ ఈ విధంగా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసుకున్నట్టయితే సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా స్టఫింగ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక వంకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మనం పోపుకు సంబంధించిన జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము స్టఫింగ్ చేసిన వంకాయలు ఇందులో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఇంకా కాస్త స్టఫింగ్ మిగిలిపోయిందండి, అది కూడా నేను ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ స్టఫింగ్ అంతా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోండి. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుందండి.
ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలపండి. గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ గుత్తి వంకాయ ఫ్రైని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకోవాలండి. ఫ్రెండ్స్ చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుందండి గుత్తి వంకాయ ఫ్రై. ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.